రారోయ్ రారదోయ్ సక్కనైన బడికి మన ఊరి బడికి కృష్ణయ్య బంజర బడికి. ఇంగ్లీష్ మీడియం చెప్తారు, నమ్మండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఏదైనా తేడా ఉంటే ప్రశ్నించండి. చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటాం. ప్రభుత్వం మంచిగా మధ్యాహ్న భోజనం కానీ, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఏం కొనే పని, ఇంకా భోజనాలు కూడా ఉంటాయి. అది నామ్స్ ప్రకారం అన్ని కరెక్ట్ ఉండాలి. మన ఊరి దేవాలయం, పాఠశాల ఆలయం, బాలల దేవుళ్ళు, పుస్తకాలే ఉషస్సులు, బంగారు. కొత్త ఉపాధ్యాయునిలు వచ్చారు. ఇక్కడ 2 పోస్టులు ఓపెన్ చేయడం జరిగింది. గతంలో ఒకే పోస్టుతో పాఠశాల డిప్యుటేషన్ మీద నడిచింది. డిప్యుటేషన్ అంటే ఇక్కడ విద్యార్థులుండి టీచర్ లేకపోతే పంపించారు. ఇక్కడ 2 పోస్టులు ఓపెన్ అయినాయి. 2 ఉపాధ్యాయునిలు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గితే ఈ టీచర్ని వేరే పాఠశాలకి బదిలీ చేయబడతారు. ఈ సంవత్సరం నుంచి కూడా నోట్బుక్స్ కూడా ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్స్, 2 జతల యూనిఫామ్ వస్తుంది. మీకు బడి పక్కనే ఉంది. వీళ్ళు చేసినటువంటి టీచర్, వీళ్ళు ఎట్లా గతంలో బోధించారో మీరు చూశారు. వీళ్ళ మీద నమ్మకం కూడా ఉందని అందరూ చెప్పారు. ఇప్పుడే ఈ పాపని మధ్యాహ్న భోజనం కూడా ఖచ్చితంగా అక్కడే వండాలా. అవన్నీ కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి. వారానికి 3 గుడ్లు ఉన్నాయి, ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఉదయం రాగి జావ వస్తుంది, అది ఇవ్వాల్సిందే. నోట్బుక్స్ ఆల్రెడీ వచ్చున్నాయి, టెక్స్ట్ బుక్స్ వచ్చున్నాయి, 2 జతల యూనిఫామ్ కూడా వచ్చున్నది. మీరందరూ కూడా బాధ్యతగా మీరు కూడా రావచ్చు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పాఠశాలలో కల్పిస్తున్న వస్తువులన్నీ మీకు తెలిసినవే. మధ్యాహ్న భోజనం పథకం కానీ, పిల్లలకి రాగి జావ అందించడం, పుస్తకాలు, ఫ్రీ పుస్తకాలు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, ముందు ఇంగ్లీష్ మీడియం ఉందండి గవర్నమెంట్ స్కూల్లో కూడా. అది కూడా గమనించి ఇక్కడ స్కూలు మూతపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద ఉంది. అందరు ఫీజులు కట్టలేరు, వేలకు ఫీజులు కట్టలేరు. మనం కట్టగలమని పిల్లల్ని పంపిస్తే కట్టలేని వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా. అట్లా అవ్వకుండా పిల్లలు మన స్కూల్లో చదివేటట్లు మీరు కూడా చేయండి. గ్రామస్తులు కూడా ఇంకేమైనా లోపాలు ఉంటే చెప్పండి, ఇట్లా సరి చేయండి, ఇట్లా ఇంకేమన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలా ఏంటి అన్నది. అంటే మేము కూడా కొత్తగా వచ్చాం కదా, ఏమన్నా ఉంటే చెప్పండి, మేము కూడా సరి చేసుకుంటాం. స్కూలు ఇద్దరు టీచర్లకు, కృష్ణబంజర్ స్కూల్కి టీచర్లు కొత్తగా యాడ్ అయిన కాంచి బాగా పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు. వాళ్ళ వీళ్ళు కానీ మొదలైన కార్యక్రమాలు మొత్తం మంచిగా నేర్పుతున్నారు. చదువులో మట్టికి నెంబర్ 1గా ఉంది. ఇంగ్లీష్ మీడియానికి ధీటుగా ఉంది. పిల్లలందరూ ఎక్కువగా చేస్తారు. మీరందరూ సహకారం ఉండాలండి. ఖచ్చితంగా మీరందరూ పెద్ద మనసుతో మనబడి మన ఊరు. సకారు బడిలోన ముత్యాల నవ్వులు పూస్తాయి. బడిలో